హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ కావ్య. పక్కన చూసారుగా చందమామ లాగా ఉంది బ్యూటీ. మరి హౌస్లో నుంచి తొందరగా బయటికి ఎందుకు వచ్చేసింది? హౌస్ అంటే ఈ హౌస్ కాదండి, బిగ్ బాస్ హౌస్. అలా తలుక్కుమని మెరిచింది. అప్పుడే అబ్బాయిల కంట్రోల్లో పడి అరే అమ్మాయి చాలా బాగుంది అనుకున్న టైంకి బయటకు వచ్చేసారు. కానీ చాలా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది ఇప్పుడైతే హౌస్. హాయ్ స్వాతి గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా 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 బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చందమామ అన్నారు. హౌస్లో నుంచి ఎందుకు తొందరగా వచ్చేసానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. నేను తెలుగు అమ్మాయి అని ఎవరికి తెలీదు, దాని గురించే నేను వెళ్ళాను. ఆ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నేను దగ్గర అవ్వాలని. తొందరగా ఎందుకు వచ్చానంటే నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. నేను గెస్ట్గా వెళ్ళానా కంటెస్టెంట్గా వెళ్ళానా నాకు అర్థం కావట్లేదు. సో యా, నేను కూడా ఫన్నీగా చెప్పాలంటే హిందీ బిగ్ బాస్ లాగా సిద్ధార్థ్ శుక్లా ఉన్నాడు. రీసెంట్గా గెస్ట్ లాగా వెళ్ళాడు, అలా వెళ్ళి 1 వీక్ ఉండేసి వచ్చాడు. అలానే అనుకోవాలనుకుంటున్నాను నేను. బట్ ఇట్స్ నైస్ షార్ట్ జర్నీ అయినా స్వీట్ జర్నీ. ఇట్స్ మెమరబుల్. బట్ మీరే అడగండి క్వశ్చన్స్, అన్నీ నేనే చెప్పేస్తున్నా. ఓకే, సో హౌస్లో నుంచి ఎలాగో బయటకు వచ్చేసారు, బట్ రీఎంట్రీ ఉంటే వెళ్తారా మళ్ళీ? నేను ఒకటేమనుకున్నానంటే తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గర అవ్వాలని అనే ఇంటెన్షన్తో నేను వెళ్ళాను. అది అవ్వలేదు. డెఫినెట్గా ఇఫ్ ఇన్ కేస్ ఆ ఆపర్చునిటీ కనుక ఉంటే డెఫినెట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఆ కోరిక అలాగే ఉండిపోయింది. ఆ కోరిక తీరలేదు కాబట్టి ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ ఇఫ్ ఇన్ కేస్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ హ్యాపన్స్. నార్మల్గా అయితే అయి ఉండేదేమో, నాకు తెలియదు. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్. నేను ఈ రెస్పాన్స్ ఉందని నాకు తెలియదు. నేను ఇంటికి నిన్న వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి. నేను కొన్ని చదవలేదు. ఆల్మోస్ట్ మీరు రావాలి, మీరు వెళ్ళాలని వస్తుంది. సో ఐ డోంట్ నో, బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ దట్ హ్యాపన్స్ దెన్ డెఫినెట్గా నేను వెళ్ళి నా పెద్ద కోరికని తీర్చుకొని వచ్చేస్తాను. సో ఇప్పుడు అంటే ఇంతకుముందుకు బిగ్ బాస్ అంటే తెలుగు బిగ్ బాస్లో ఎవరికి ధర్నా చేయడం లాంటివి ఏం చేయలేదు. బట్ మీ విషయానికి వస్తే చాలామంది మీ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయిపోయారు. మీరు బయటికి రావడం వాళ్ళకి నచ్చలేదు. సో మీరు మళ్ళీ హౌస్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలా ధర్నాలు చేస్తున్నారని విన్నాము. నిజంగా చేస్తున్నారా? ఐ హ్యావ్ నో ఐడియా. నా గురించి ధర్నా చేస్తున్నారా? ఓ గాడ్, నేను వచ్చి నిన్ననే జరిగింది. నిన్ననే మెసేజెస్ చూస్తున్నప్పుడు మీరు ధర్నా అంటున్నారు. నాకు తెలియదు. ధర్నా అంటే నేను ఏమనుకున్నానంటే నేను హౌస్లో ఉన్నప్పుడు అవినాష్ గారు మీకోసం ఎన్ని దీక్షలైనా చేయొచ్చు అన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ దట్ టెలికాస్ట్ అయింది అనుకుంటా. మీ దాని గురించి అడుగుతున్నారు అనుకున్నాను. బట్ ఇన్ కేస్ బయట ధర్నా చేస్తున్నారంటే ఐఎమ్ స్పీచ్లెస్. దట్స్ అ స్వీట్ థింగ్ దట్ ఆడియన్స్ అందరికీ నేను నచ్చాను. నా నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా 1 వీక్ 10 days ఉన్నా నేను. దట్స్ అ వెరీ షార్ట్ టైం. ఇంకొన్ని రోజులు ఉంటే వాళ్ళని అర్థం చేసుకునేవాళ్ళు, నేను వాళ్ళని అర్థం చేసుకునేదాన్ని. జనాలకి ఇంకా కంటెంట్ వచ్చేదని నేను అనుకుంటున్నాను. బట్ ధర్నాలు అదంతా కూడా ఇన్ అ పాజిటివ్ వే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇట్స్ గుడ్. బట్ బ్యాడ్గా మాత్రం చేయకూడదు. అది ఇట్ విల్ ఎఫెక్ట్ మీ. కాబట్టి నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ ఉంది అంటే దే వాంట్ మీ బ్యాక్ అంటున్నారంటే దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ ఫ్రమ్ మీ. సో డెఫినెట్గా ఇట్స్ అ పాజిటివ్ వేలో వెళ్తే పాజిటివ్గా నేను తీసుకుంటాను. బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ఎనీవన్. బ్యాడ్ నేమ్ రాకూడదు అంతే. యా, బట్ మీరు చెప్పినట్టు నాకు కూడా షాకింగ్ ఇది. నిజంగా ధర్నాలు చేస్తున్నారా? అంత సీన్ ఉందా? మీకు ర్యాపిడ్ ఫైర్ అంటే చాలా ఇష్టమని రాహుల్ షోలో మాకు తెలిసింది. సో మీకోసం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మీకు తగ్గట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మీరున్న ఆ టైం ఏదైతే ఉందో ఆ టైంలో మీకు ఏవైతే జరిగినాయో దానికి సంబంధించినవి. ఆర్ యూ రెడీ? ఎస్. ఓకే, సో స్వాతి దీక్షిత్ అయితే రెడీగా ఉంది. ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేసేద్దాము. ఎలా చెప్తారో చూద్దాం. ఓకే, మాస్క్ తీసేసి చెప్పండి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మీకు ప్రతి వీక్ ఇదే చెప్తుంటారు, మాస్క్ తొలగించి బిహేవ్ చేయండి అని. మాస్క్ ఏం లేదు, నేను ఎలానే ఉన్నాను, మాస్క్ లేకుండానే ఉన్నాను. మాస్క్ అనేది కూడా అసలు నాకేంటో తెలీదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, బయట ఎలా ఉన్నాను మీరు చూసారు కదా. స్టేజ్ పైన ఎలా మాట్లాడుతున్నాను, బస్లో ఎలా మాట్లాడుతున్నాను, అలానే ఉన్నాను. లోపల కూడా ఇప్పుడు కూడా అలానే ఉన్నాను నేను. సో నో మాస్క్. ఓకే, సో మీకు 2 ప్రాపర్టీస్ ఇస్తాను. అవి యూజ్ చేసి ఎస్ ఆర్ నో, ఓకే, అది చూపిస్తూ మీరు ఆన్సర్ చేయవచ్చు. ఇంకేదైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ 2 ప్రాపర్టీస్ స్వాతి దీక్షిత్కి ఇచ్చేస్తున్నాను. ఇవి దేనికి ఉపయోగిస్తారో చూద్దాం. ఎస్ చెప్తారా, నో చెప్తారా నేను అడిగే క్వశ్చన్స్కి. ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ. రెడీ? రెడీ. ఫస్ట్ క్వశ్చన్, లాస్యా ఒక సైలెంట్ కిల్లర్, ఎస్ ఆర్ నో? వై సో?
షీఈ్ స్వీట్ ఓన్లీ, బట్ తనేంటో మరి బయట ఆడియన్స్కి అర్థం అవుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పేసి వచ్చేసాను, కొంతమంది అవును అంటున్నారు, కొంతమంది డినై చేస్తున్నారు. ఇట్ ఈస్ మై ఒపీనియన్, నాకు అలా అనిపించింది. షీ మస్ట్ బీ స్వీట్, బట్ ఇంట్లో నేను చాలా ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాను కాబట్టి వాట్ షీజ్ అనేది నాకు అలాంటి వైబే వచ్చింది. ఐ థింక్ సైలెంట్గా తను చేస్తుంది, బయట కనిపించట్లేదు అసలు. కొన్నే కనిపిస్తున్నాయి, నాతో జరిగినవన్నీ కనిపించలేదు కాబట్టి ఐ థింక్ షీజ్ సైలెంట్ కిల్లర్. సో మీ బెస్ట్ ఫ్రెండ్ అభిజిత్ ఒక అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడు అనేది బయట టాక్. దీని గురించి మీరేమంటారు? ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఆన్సర్. మైండ్ గేమ్ ఆడుతున్నాడు అభిజిత్? నో 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 నో, ఓన్లీ ఒక్కటే. నో నో నో, ఫస్ట్ మాకు ఆన్సర్ కావాలి. మైండ్ గేమ్ ఆడుతున్నాడు అమ్మాయిల విషయంలో కానీ టాస్క్లో కానీ. వాట్ ఎవర్. మాస్క్ తొలగించి చెప్పాలి కాబట్టి ఆలోచిస్తున్నారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీరు చూపించాల్సిందే బాక్స్. మైండ్ గేమ్ అంటే అకార్డింగ్ టు మీ హీస్ వెరీ బ్రెయినీ, హీస్ ఇంటెలిజెంట్. బ్రెయిన్ లేకుండా ఆడలేరు ఎవరైనా సరే. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క వెపన్ యూజ్ చేస్తారు. ఒకరు క్రయింగ్ వెపన్, ఇంకొకరు ఇంకొకటి. సో తిను ఏం చేస్తున్నాడంటే హీస్ అ వెరీ ఇంటెలిజెంట్ గాయ్, హీస్ వెరీ స్మార్ట్, హీస్ ఇంటెలిజెంట్, హీస్ బ్రెయినీ. సో డెఫినెట్గా బ్రెయిన్తో ఆడాలి కొన్ని. బట్ మైండ్ గేమ్స్ అనేవి మాత్రం ఐ డోంట్ థింక్ హీస్ ప్లేయింగ్. వాట్ ఎవర్ హీ ఈజ్ అనేది నాకు తెలుసు. సో తనకేమనిపిస్తుందో తను అదే చేస్తున్నాడు, అండ్ డెఫినెట్గా ఐ అప్రిషియేట్ ఇట్. సో హీస్ నాట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ మ్యాన్, హీస్ ఇంటెలిజెంట్, దట్స్ ఇట్. వాళ్ళసిందంతా థియరీలో చెప్పేసి అది మాత్రం ప్రాక్టికల్గా నో అని చెప్పేస్తున్నారు. ఓకే, మాకు అర్థమైంది. ఓకే, సో సుజాత విషయానికి వస్తే, సుజాత చాలా జెన్యూన్గా నవ్వుతుంది. సుజాత స్మైల్ అంటే మీకు చాలా ఇష్టం, నవ్వుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నో, ఒకసారి ఎలా నవ్వుతారా ఇమిటేట్ చేయరా? ఆ నవ్వు నాకు రాదు, ఆ ఫేక్ నవ్వు నాకు రాదు. నవ్వుతూనే ఉంటారు, ఎందుకు నవ్వుతారో అర్థం కాదు. కిచెన్లో ఉంటారు, మేము ఏం మాట్లాడినా హీ అని నవ్వుతారు, ఇంకేదో నవ్వుతారు. డెఫినెట్గా ప్రతి ఒక్క అమ్మాయి బ్యూటిఫుల్. షీ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ ఇన్ అవర్ ఓన్ వే. లాస్ట్ ఇయర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ క్యూట్. తన ఫేస్ చాలా ఇన్నోసెంట్గా చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకెవరున్నారు ఇంట్లో? హారిక, దివి, ఎవ్రీబడి ఈజ్ క్లాసీ అండ్ ఎవ్రీబడి ఈజ్ నైస్ ఇన్ దర్ ఓన్ వే. బట్ ఒక సిచ్యువేషన్ అనేది ఉండాలి నవ్వడానికి. అర్థం లేని టైంలో నవ్వుతూ ఉంటే ఇట్స్ నాట్ నీడెడ్ కదా, దట్స్ వెన్ ఇట్ లుక్స్ వెరీ ఫేక్. సో ఐ ఫీల్ ఇట్స్ ఫేక్. అవసరం లేని చోట కూడా నవ్వేస్తూ ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ నవ్వుతూ ఉంటుంది. సో నేను ఇంకా అందరికీ క్లోజ్ అయిపోవాలి, నేను అందరితో క్లోజ్ అవుతున్నట్టు ఉండాలి, ఐ హ్యావ్ టు బీ యాక్టివ్ అనే ప్రాసెస్లో తను అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ ఆల్ ఫేక్. ఎస్, ఇట్స్ ఫేక్. అరియానా గ్లోరీ తన స్టేట్మెంట్స్ అన్నీ చాలా క్లియర్గా ఉంటాయి, అసలు ఓవర్ యాక్షన్ చేయదు, అంటే చాలా క్లారిటీగా మాట్లాడుతుంది. ఓకే, అంటే మీరు ఒక ఇంటర్వ్యూలో రాహుల్ ఇంటర్వ్యూలో మీరు అన్నారు తను మాట్లాడేది క్లియర్గా ఉండదు, ఏదేదో ఆగేస్తుంది, ఏదేదో మాట్లాడేస్తుంది. స్టేట్మెంట్స్ ఇస్తుంది, దట్స్ ట్రూ తను మాట్లాడేది. సో ఫస్ట్ వీక్లో నేను చూసినప్పుడు, సెకండ్ వీక్లో చూసినప్పుడు ఏంటంటే షీ ఈజ్ వెరీ టాకటివ్. ఎంత టాకటివ్ అంటే కొన్నిసార్లు ఇరిటేషన్ వచ్చేస్తుంది అందరికి, ఇంట్లో అవసరం లేదు అంత మాట్లాడడం. సో తను సమ్ టైమ్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను మాట్లాడేస్తున్నాను, నేను ఫుల్ ఫుటేజ్ ఇచ్చేస్తున్నాను, నేను ఇంకా స్క్రీన్ ముందే ఉంటాను, స్క్రీన్ స్పేస్ అంతా నాదే అనుకుంటుంది. సో ఇన్ దాట్ వే ఐ ఫెల్ట్ షీస్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ డెఫినెట్లీ ఓవర్ యాక్టింగ్. బట్ నేను తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయట్లేదు ఇక్కడ. షీ మస్ట్ బీ వెరీ 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 సాఫ్ట్ పర్సన్ ఫ్రమ్ ఇన్సైడ్. అందరు ఏంటంటే వాళ్ళలాగా ఉంటే బాగుండేది, అలానే జనాలు రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అందరూ మీరు చెప్పినట్టు మాస్క్లు వేసుకొని ఇంకో పర్సనాలిటీ చూపిస్తున్నారు. ఆ పర్సనాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ చాలా ఇన్నోసెంట్, అంటే అందరూ ఆయన ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు, ఏమైనా చెప్తారా దీని గురించి? హీఈస్ డెఫినెట్లీ వెరీ ఇన్నోసెంట్. నేను వెళ్ళినప్పుడు నాకు ఎవరూ తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాతనే పరిచయం. సో ఐవ్ సీన్ హిమ్, తను చాలా జెన్యున్, వెరీ 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 స్వీట్, అందరిని గుడ్డిగా నమ్మేస్తాడు. అండ్ డెఫినెట్గా సమ్వన్ ఈస్ ప్లేయింగ్ విత్ హిమ్ టాయ్ లాగా, నిజం. సో హీఈస్ వెరీ ఇన్నోసెంట్. అదే కదా క్వశ్చన్? యా,
అఖిల్ శారదాకి ఈజ్ ఇన్నోసెంట్ అంట. మోనాల్ చాలా మంచి అమ్మాయి, ఎవరితో గేమ్స్ ఆడట్లేదు, అసలు ఎమోషన్స్తో అసలు ఆడట్లేదు మరి మీరు. యా డెఫినెట్గా మంచి అమ్మాయి చెడ్డ అమ్మాయి అనే స్టేట్మెంట్ నేను ఇవ్వలేను. ఎందుకంటే కొంతమందికి అమ్మాయి మంచమే, కొంతమందికి నచ్చట్లేదు. ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటారు. అదే ఇప్పుడు ఐఎమ్ నైస్ టు ఫ్యూ పీపుల్, ఐఎమ్ నాట్ నైస్ టు ఫ్యూ పీపుల్. ఎందుకంటే కొంతమంది కనెక్ట్ అవ్వరు, వాళ్ళకి నేను చెడ్డగానే అనిపిస్తాను. సో మోనల్ మస్ట్ బి వెరీ ఎమోషనల్, మోనల్ మస్ట్ బి వెరీ నైస్ ఫ్రమ్ అవర్ ఓన్ వే. బట్ తను డెఫినెట్గా షీస్ ప్లేయింగ్ దాట్ వే నాకు నచ్చలేదు. దట్స్ ఇట్, షీస్ ప్లేయింగ్ విత్ ఎమోషన్స్. అది గేమ్ అయి ఉండొచ్చు, బయట ఎలా ఉంటారో నాకు తెలీదు. నేను ఇంట్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారనే దాని మీద నేను ఒక ఒపీనియన్ చెప్తున్నాను అంతే. సో ఎస్, షీఈస్ ప్లేయింగ్ గేమ్స్, షీ ఈస్ ప్లేయింగ్ విత్ పాపం ఇన్నోసెంట్ పీపుల్. ఎస్. సో ఇందాక చెప్పిన ఆ ఇన్నోసెంట్ గాయనా? ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ గంగవ్వ ఆస్కార్ పర్ఫార్మెన్స్, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నారు. ఐ డోంట్ నో, ఆవిడ ఏం చేయట్లేదు బేసిక్గా. ఫస్ట్ వీక్లో చాలా యాక్టివ్గా ఉన్నారు, సెకండ్ వీక్లో అసలు ఏం చేయలేదు. ఆవిడ పర్ఫార్మెన్స్ ఇస్ జీరో. బికాస్ ఫిజికల్ టాస్క్ ఉంది కాబట్టి ఆవిడ ఎవరితో అంత ఫిజికల్ టాస్క్లో ఇన్వాల్వ్ అవ్వలేరు, చేయలేరు. ఇదివరకు అయ్యారు, అప్పుడు నేను లేను. సో నేనున్న 1 వీక్ గురించి నేను చెప్తున్నాను, నేనున్న ఒక 10 days గురించి నేను చెప్తున్నాను. షీ వాజ్ నాట్ యాక్టివ్, షీ వాజ్ నాట్ వెల్, అండ్ షీ డెంట్ డూ ఎనీథింగ్ యాక్చువల్గా. సో ఐ ఫీల్ ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్. ఆవిడంటే నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్, ఆవిడ ఏజ్కి, ఆవిడ లైఫ్లో జరిగిన స్ట్రగుల్స్కి. బట్ ఆవిడ ఏం చేయకపోయినా సరే ఐ థింక్ షీ స్టేయింగ్ ఇన్ ద హౌస్ అనిపిస్తుంది నాకు. సో మీ క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ చేయాలి? ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఐ మీన్ షీఈ్ యాక్టింగ్. ఆవిడ వెళ్ళిపోతా అంటుంది. ఐ డోంట్ థింక్ షీఈ్ నాట్ పర్ఫార్మింగ్ అట్ ఆల్. షీ డిడ్ంట్ పర్ఫార్మ్ వెల్, షీఈ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఆవిడ ఇంటికి వెళ్ళిపోతా నాకు బెంగగా ఉంది అంటున్నారు. సో ఐ డోంట్ థింక్ షీఈ్ పర్ఫార్మింగ్ సంథింగ్ ఆర్ ఆస్కర్ లెవెల్లో చేస్తుందని అయితే నాకేమనిపించలేదు. నో. స్వాతి దీక్షిత్ సింగిలా? అయ్యో, సెకండ్ కూడా ఆలోచించకుండా పెట్టేశారు. మీకు కావాల్సిన హస్బెండ్ క్వాలిటీస్, బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఆల్రెడీ ఎస్ అని చెప్పేశారు, లాక్ అయిపోయింది. ఏం కావాలి, క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ ఏం లేవు, అంత ఆలోచించలేదు. సింగిల్గా హ్యాపీగా ఉన్నాను నేను. దాని గురించి ఎందుకు ఆలోచించి స్ట్రెస్ తీసుకోవాలి చెప్పండి. ఒకటే, మంచి అబ్బాయి ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుండాలి, రెస్పాన్సిబుల్ ఉండాలి, లాయల్గా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, బాగా చూసుకోవాలి. దట్స్ ఇట్. ఇట్స్ అ సింపుల్. ఐఎమ్ ఎ వెరీ సింపుల్ గర్ల్, సో సింపుల్. ఓకే. ఈ మధ్య గూగుల్లో మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక చాలామంది ఏం సెర్చ్ చేశారంటే స్వాతి దీక్షిత్ క్యాస్ట్, స్వాతి దీక్షిత్ ఏజ్, స్వాతి దీక్షిత్ ఎక్కడుంటారు, ప్లేస్, ప్రతిదీ. అంటే మీ బయోగ్రఫీలో మెయిన్గా సెర్చ్ చేసింది ఇదే. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే విన్నప్పుడు ఏమనిపిస్తుంది దీని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాక? నా ఏజ్ గురించి, నా కాస్ట్ గురించి, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సంబంధాల ఓ బయోడేటా గురించా? సి, ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. ఇట్స్ సో స్వీట్ దట్ గైజేనా, నాకు తెలిసి అబ్బాయిలే సర్చ్ చేస్తారు కదా, అమ్మాయిల గురించి చెయ్యరు. సో ఇట్స్ సో స్వీట్ ఆఫ్ ఎవ్రీ వన్. అందరు పాపం నా గురించి సర్చ్ చేస్తున్నారు. బట్ నేను దాని గురించి ఆలోచించట్లేదు. ఇంకొన్ని రోజులు సింగిల్గా ఉండాలనుకుంటున్నాను. సో ఐ హ్యావ్ నథింగ్ టు సే అబౌట్ ఇట్, బట్ ఇట్ ఫీల్స్ నైస్. Somebody is actually searching for you, for your details, and it feels nice, it feels special kada. It's nice. సో ఆ ప్రాపర్టీస్ పక్కన పెట్టేయండి. అయిపోయిందా? ఎస్. ఒక పర్సనల్ క్వశ్చన్, స్వాతి దీక్షిత్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఈ క్వశ్చన్ మా మమ్మీ బయట ఉంది, అస్సలు అడగండి. మా మమ్మీ వచ్చేస్తుంది ఆన్సర్ చెప్పడానికి. రెడీ ఉన్నారా అబ్బాయి? పెళ్లి చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఇలాంటి క్వశ్చన్స్ పేరెంట్స్ ముందు అడగకూడదు. అడిగితే నేను ఇలాంటి ఆన్సర్ ఇస్తాను. లేదండి, నేను ఇంకా నా కెరియర్ పైన నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై ప్రొఫెషన్. సో ఐఎమ్ నాట్ థింకింగ్, ఐఎమ్ స్టిల్ అ బేబీ, ఐఎమ్ వెరీ యంగ్, ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ మ్యారేజ్. ఇలాంటి ఆన్సర్ మీకు కావాలా చెప్పండి, ఇలానే చెప్తాను నేను. ఎంత లేట్గా చేసుకుంటే అంత మంచిదండి. అయినా నాకు ఇప్పుడే పెళ్ళంటే 26, ఐఎమ్ జస్ట్ 26 కాబట్టి. కాజల్ గారు పెళ్ళి కుదిరింది అనుకుంటా కదా, నాకు తెలీదు. నేను నిన్ననే వచ్చాను, నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు.
యాజ్ ఆఫ్ నవ్ అయితే ఐఎమ్ నాట్ థింకింగ్ యాజ్ ఆఫ్ నవ్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ మ్యారేజ్. సో ఐ థింక్ ఐ స్టిల్ హ్యావ్ టైమ్. ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వెబ్ సిరీస్ చేయాలి, రిలీజ్ అవ్వాలి, ఐ షుడ్ గెట్ గుడ్ నేమ్. అవన్నీ అయిన తర్వాత దెన్ ఐ కెన్ థింక్ అబౌట్ ఇట్ అనుకుంటున్నాను. సో బిగ్ బాస్తో వచ్చిన ఫేమ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలా ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు కెరీర్ని? బేసిక్గా ఐ వాజ్ వెరీ షాక్డ్. నేను ఈ బజ్ అనేది క్రియేట్ అవుతుందని మాత్రం అనుకోలేదు. నేను వెళ్ళిన తర్వాత నిజంగా నాకు 10 days ఎలా ఉండే అంటే ఏదో 10 months ఉన్నట్టు అనిపించింది. బికాజ్ చాలా చాలా టైం ఉంటుంది. ముందు ఏమనుకున్నానంటే చాలామంది ఉంటారు కదా, యుల్ బి బిజీ, యుల్ బి ఆక్యుపైడ్ అన్నట్టు ఉండే. బట్ నో, ఐ వాజ్ లైక్ ఏంటో చుక్కలు లెక్క పెట్టడం, లేకపోతే ఆకులు లెక్క పెట్టడం, అంత టైం ఉందండి. నేను చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్న ఫీలింగ్. ఎందుకంటే క్వారంటైన్లో నేను 3 weeks ఉన్నాను. సో డెఫినెట్గా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాట్ ఎవర్ బజ్ క్రియేట్ అయింది, నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏం చేశానో ఏం చేయలేదో తెలియదు, కానీ గెస్ట్ లాగా లోపలికి వెళ్ళి గెస్ట్ లాగా బయటకు వచ్చినట్టు వచ్చాను. బట్ ఐ గాట్ లాట్ ఆఫ్ మెసేజెస్, పాజిటివ్గా వచ్చాయి మెసేజెస్. ఐ గాట్ పాజిటివ్ మెసేజెస్. యాక్చువల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. నెగిటివ్ అవ్వలేదు. మోస్ట్లీ ఏంటంటే చాలామంది హౌస్లోకి వెళ్ళిన తర్వాత అగ్రెషన్ అది ఇది ఎక్కువ అయిపోయి దిల్ కమ్ బ్యాక్ విత్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్కువ ఉంటుంది అని నేను టెన్షన్ పడ్డాను. ఐఎమ్ సో గ్లాడ్ నేను ఎలా అయితే వెళ్ళానో అలానే వచ్చాను. బట్ ఇన్ ఏ పాజిటివ్ వే ఇట్స్ నైస్. నాకు ఒక్కటే చిన్న ఇదేంటంటే ఐవ్ గివెన్ లాట్ ఆఫ్ కంటెంట్, అది టెలికాస్ట్ అవ్వలేదు, కొన్ని రిజిస్టర్ అవ్వలేదు అని. మళ్ళీ ఒకవేళ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అండ్ ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ రీఎంట్రీ. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది వెళ్ళుంటే బాగుండేది, ప్రేక్షకులకి నేను దగ్గరయ్యేదాన్ని అనే ఒక చిన్న కోరిక, పెద్ద కోరిక, చిన్నది కాదు పెద్ద కోరిక ఉండేది. ఆ కోరిక అవ్వలేదు అనే అప్సెట్, డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ డెఫినెట్గా ఇక్కడితో లైఫ్ ఎండ్ అవ్వలేదు. దిస్ ఈజ్ పుష్ అగైన్. నేను వెబ్ సిరీస్ పాజ్లో ఉంది, నేను మళ్ళీ అది కంటిన్యూ చేసి ఐల్ బీ వర్కింగ్ ఆన్ మై ప్రాజెక్ట్స్. అంటే సూపర్ కూల్ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. అంటే హౌస్ చాలామందికి డిసప్పాయింటెడ్గా ఉంటారు. మేబీ మీ ప్లేస్లో ఎవరైనా వచ్చి ఉంటే అయ్యో అని అనుకునే వాళ్ళు. బట్ మీరు అతి తక్కువ టైంలో అందరినీ బాగా క్యాప్చర్ చేసేసి అందరి మెంటాలిటీస్ మీకు అర్థమైపోయాయి. ఆ ట్రయాంగిల్లో మీరు రెక్టాంగిల్ చేసి ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు. అది మాత్రం అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం దడ అయి ఉంటుంది. ఎస్, ఓకే. సో ఫైనల్లీ మీరు రీఎంట్రీ ఉంటే కనుక చాలామంది అంటే ఫీల్ అవుతున్నారు, మీరు బయటకు వచ్చేసారు, ఎక్కువ రోజులు ఉంటే బాగుండేది తెలుసుకునే వాళ్ళు. కాబట్టి డెఫినెట్లీ రీఎంట్రీ ఉంటే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా నేను బయటకు వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలేదు. క్యూట్, బుట్ట బొమ్మ ఇట్లాంటి ట్యాగ్స్ అన్నీ ఇచ్చారు నాకు. అండ్ ఇంట్లో కూడా ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డిఫరెంట్ ఇండివిజువల్స్తో ఉన్నాను. అండ్ వాట్ ఎవర్ ఒపీనియన్ ఐ క్రియేటెడ్ ఆన్ కంటెస్టెంట్స్, ఇట్స్ నాట్ పర్సనల్. అది ఇంట్లో ఎలా అయితే ఉన్నారో దాని మీద నేను ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నాను. కొంతమంది హర్ట్ అవుతారు, పలానా ఇప్పుడు కొంతమంది గురించి మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, మీరు పర్సనల్గా తీసుకోకండి. ఇట్స్ జస్ట్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి హౌస్లో వాళ్ళ మధ్యలో జరుగుతుంది వాట్ ఎవర్ కాన్వర్జేషన్స్. సో ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ గుడ్ లక్ ఫర్ ఆల్ ద కంటెస్టెంట్స్ ఇన్ ద హౌస్. అండ్ ఇట్ వాజ్ డెఫినెట్లీ అ గ్రేట్ జర్నీ, షార్ట్ అండ్ వెరీ స్వీట్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంత సపోర్ట్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నాకు మెసేజెస్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలానే ఇక్కడితో ఆపేయకూడదు. సో ఇలానే సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మీ లవ్ని ఇట్లానే కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఆల్సో TFPC, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ మీకు కూడా వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Swati Dikshit. Please subscribe to TFPC channel.